ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తుంటున్నాం. మా ప్రభు, మా దేవ, మా రక్షకుడు, మా దేవుడు, మా కొరకై శిలువలో ప్రాణం అర్పించినటువంటి దేవుడు, రక్తం కార్చినటువంటి దేవుడు, సమాధి చేయబడి సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి దేవుడు, మా కొరకై మరి త్వరగా రానైనటువంటి దేవుడు అయినందుకై స్తోత్రములు. ప్రభా, శక్తి లేని నామం పేరట మీరు మాకు ఆరోగ్యమును, ఆశీర్వాదమును, దీవెనను, రక్షణను, మేలును దయచేస్తున్నందుకై స్తోత్రములు. బలహీనులమైనప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా ఇంతవరకు కాపాడుతూ వచ్చినందుకే నీకు ఎంతో వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, పర్వతములు తొలగిపోయినా, మెటలు తత్తరిల్లిన నా కృప మిమ్మల్ని నిడిచిపోదు. సమాధాన సంబంధమైనటువంటి నా నిబంధన నేను రద్దుపరచనని సెలవిచ్చినాను. ప్రభా, నా నామం పెట్టబడినటువంటి ప్రజలు తమ పాపములను ఒప్పుకొని తమ తగ్గించుకొని మరి నా వైపు తిరిగిన ఎడల వారిని నేను క్షమించి ఆశీర్వదించదని సెలవిచ్చినావు. అందుకే స్తోత్రములు. మరొకసారి మేమందరము ప్రభా నీ పాదముల దగ్గర రావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. కూడికను ప్రారంభించుకుంటున్నాం, తోడుగునండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉంటున్నారో వారందరూ కూడా రావడానికి సహాయం చేయండి. అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని పూర్తిగా రద్దుపరచండి. నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ప్రభా, నూతన ఆశీర్వాదం దయచేయండి. పాటలు, వాక్యము, ప్రార్థనలు నీకు సన్నిధానానికి చేరేవిగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ప్రభా, మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 46వ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 46. పాత పుస్తకాలలో కూడా 46 పాత పుస్తకాలలో కూడా.
అందరూ పాడుడి, అందరూ పాడుడి. సంతోషముగను యెహోవాను సేవించుడి, సంతోషముగను యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి, ఉత్సాహగానము చేయుచు సన్నిధికి రండి. సమస్త దేశములారా అందరూ పాడుడి, అందరూ పాడుడి. మనమెల్లారా ఆయనకు ప్రజలమైతిమి, మనమెల్లారా ఆయనకు ప్రజలమైతిమి. ఆయన మేపు గొర్రెలమై ఉన్నవారము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నవారము. సమస్త దేశములారా అందరూ పాడుడి, అందరూ పాడుడి. కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో, కృతజ్ఞతార్పణలతోను గుమ్మములలో, కీర్తనల ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి, ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి. సమస్త దేశములారా అందరూ పాడుడి, అందరూ పాడుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి, ఆయన
పాట సంఖ్య 427, పాత పుస్తకాలలో 424, కొత్త పుస్తకాలలో 427. సుందరుని
మందరికి నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నూతన వాక్కులను నూతన గీతము నేర్పు నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతి పొందు జీవపు తాతాన హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము చూపు నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము చూపు నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు జీవపు తాతాన హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నిమ్ము నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన ఆయుధముగమము చేసి శత్రువును ఓడించు నూతన ఆయుధముగమము చేసి శత్రువును ఓడించు జీవపు తాతాన హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవ మందరికి నూతన వెలుగు నూతన అనుభవ మందరికి ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య
పాట సంఖ్య శ్రేణి గీతాలలో 436 దయగల యేసు పాపికాశ్రయుడ. 436, 433, 433. ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దొరితుండను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దొరితుండను. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాదా పాపిని మన్నించుము. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాదా పాపిని క్షమించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని క్షమించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. నాకాశ్రయంబు నీవే ప్రభు, ఓ నాథా పాపిని మన్నించుము. నాకాశ్రయంబు నీవే ప్రభు, ఓ నాథా పాపిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపము కైవేయపరచితిన్. నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపము కైవేయపరచితిన్. ఓ దేవా నేను రిక్తుండాను, నా దురితంబులను బాపుమా. ఓ దేవా నేను రిక్తుండాను, నా దురితంబులను బాపుమా. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి. అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి. అందరూ నన్ను విడువంగను, నా తండ్రి నాకాశ్రయం దింపు. అందరూ నన్ను
ఆశ్రయం బిమ్ము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవరు యేసువా. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవరు యేసువా. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను మరువను. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దేవుని వాక్యములోండి ప్రార్థన కొరకై మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 29 వరకు, అంటే 18వ వచనం నుండి చివరి వరకు అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 29 వరకు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి లాగురాయను, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని ఉండనిస్తున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములని తెలుసుకుని, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని
చెప్పుకుని వారందరితో నేను చెప్తున్నదేమనగా మీ పైన మరి ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకో చుక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంత వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతారండి. మాకు ప్రార్థన కొరకైన భారం దయచేయండి. మా సమయం ఎంతో దీవెనకరంగా ఉంచండి. యేసు ప్రభువు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకునే వాక్య భాగాలను ప్రభువారు మన కొరకై దీవించి ఆశ్రయించిన ప్రకటన గ్రంథంలో మరి యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, యేసు ప్రభువారు ప్రత్యక్షమై ఈ సంగతులు సంఘాలకు రాయమని చెప్పినాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికను 7 సంఘాలకు పంపమని చెప్పుట నా వెనుక ఇంటిని. ఇప్పుడు మనము తుయతైరా సంఘం గురించి చదువుకున్నాం. ఏ సంఘం గురించి? తుయతైరా సంఘం గురించి. 19 వచనం చదవక. 2:19. ఎరుగుదు చాలక్క. ఈ సంఘం గురించి దేవుడు ఏమంటాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలు కలిగినటువంటి సంఘం. ఏ సంఘం? క్రియలు కలిగినటువంటి సంఘం, ప్రేమ కలిగినటువంటి సంఘం, విశ్వాసం కలిగినటువంటి సంఘం. మరి క్రియలు అంటే అర్థం ఏంటిది? చూడండి, యాకోబు రాసిన పత్రికలో విశ్వాసము, క్రియలు ఈ రెండింటిని మరి వివరిస్తూ వచ్చినాడు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు క్రియలు అంటే అర్థం ఏంటిది అంటే, చూడండి 2వ అధ్యాయం 14 వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం గలదని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? కాబట్టి వాస్తవంగా ఈ పత్రికను కొంతమంది మరి అర్థం చేసుకోవడంలో పొరపడినారని మాట్లాడతారు. ఎందుకనంటే, క్రియల ద్వారా నీతిమంతులుగా ఎంచబడతామనేది యాకోబు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే విశ్వాసము, క్రియలు 2 ఉండాలనేది ఇతని యొక్క ఉద్దేశం. మనము ఎట్లా నీతిమంతులుగా తీర్చబడినామనంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం ఒక్కడే సరిపోదు, కానీ జీవితంలో క్రియలు కూడా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మేము ప్రభునందు విశ్వాసం ఉంచినాం, మరి మేము క్రియలు కలిగిన వారంగా లేకుంటే ఇబ్బంది ఏమి లేదు అని అనుకుంటాం. విశ్వాసం ఉండాలా. ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం డీడ్స్ అంటే వర్క్స్ ఈజ్ ఇంపార్టెంట్. క్రియలు అవసరము, విశ్వాసం కూడా అవసరము. విశ్వాసం ఉందని చెప్పి మనం ఎవరికి సహాయపడకోకుండా, ఎవరికి మేలు చేయకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మాకు విశ్వాసం ఉంది, ప్రభుని నమ్ముకున్నామని చెప్పి క్రియలు లేకుండా ఉండడం అనేది మంచిది కాదు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను గురించి దేవుడు ఒక మాట అన్నాడు. నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉండును అని రాయబడింది. సత్క్రియలు చేయడం అనేది మనము అలవాటు చేసుకోవాలా.
దేవుని వాక్యంలో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే ద పీపుల్ దోస్ ఆర్ మచ్ ఇంట్రెస్ట్ టు డూ గుడ్ వర్క్ గాడ్ హ్యాస్ చూజన్ దెమ్. ఎవరైతే సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. నయోమి ఎన్నో కష్టాల పాలైందని మనం రూతు గ్రంథంలో ఎరుగుదాం. బుద్ధిహీనతను బట్టి, పొరపాట్లను బట్టి బుద్ధిహీనురాలై ఎన్నో శ్రమల పాలైంది. ఏమైంది? బెత్లెహేం విడిచిపెట్టి మోయాబు దేశానికి పోయింది. రూతు గ్రంథంలో ఈ సంగతులన్నీ మనం తెలుసుకుంటాం. మోయాబు దేశానికి పోయి అక్కడ దేవుని శిక్షకు గురైంది. ఎందుకంటే దేవుడు ఆ విషయాన్ని ఓర్వలేకపోయింది. ఆ మోయాబీలతో స్నేహం చేసింది. మోయాబీలు ఎవరని అంటే అక్రమ సంతానం. తండ్రి వలన లోతు కూతుర్లు కనినటువంటి సంతానం. తర్వాత వారు వేరే దేవతలను పూజించేటటువంటి వారు, విగ్రహాలు. అటువంటి వ్యక్తుల దగ్గరికి పోయింది. పోయి వారితో సహవాసం చేసి ఆమె కొడుకులకు కూడా పెళ్లి చేసింది. ఇద్దరికి. వారి 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 పేర్లు కిల్యోను, మహల్యోను. వారి కోడళ్ళ పేరు ఓర్ప, రూతు. తర్వాత ఆమె భర్త మొత్తం అక్కడికి పోయిండు, మోయాబు దేశానికి. అయితే దేవునికి కోపం వచ్చింది. ముందు భర్తను చంపేసిండు, ఆ తర్వాత ఇద్దరు కుమారులను కూడా చంపేసిండు. ఇప్పుడు ముగ్గురు ఆడోళ్ళు. ఆమె ఎంతో నష్టపోయినది. నష్టపోయిన తర్వాత ఆమె పశ్చాత్తాపడింది. ఎలుగెత్తి ఏడిసి దేవుడు నాకు విరోధంగా నడిచినాడు అని అర్థం అని చెప్పింది. యెహోవా నాకు విరోధి అయినాడు అని చెప్పింది. అయితే పశ్చాత్తాపన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేసిండంటే ఆమెను సమకూర్చిండు. ఎవరిలో పశ్చాత్తాపం ఉంటుందో, మేబీ ఈవెన్ దో దట్ వీ హ్యావ్ డన్ వెరీ రెచ్డ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, వెన్ వీ హ్యావ్ ది కన్ఫెషన్ ఇన్ అవర్ లైఫ్, ఈ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ వాట్ వీ లాస్ ఇన్ అవర్ లైఫ్. మనలో పశ్చాత్తాపం ఉంటే దేవుడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో, నష్టపోయినామో దాన్ని అంతటిని ఏం చేయగలడు? ఈమెకు హోప్స్ లేవు జీవితంలో తిరిగి మంచి స్థితి కలిగి ఉంటానని. ఎవరికి? నయోమికి. ఎందుకంటే నో భర్త లేడు, కొడుకులు లేరు, దిక్కులేని జీవితం జీవించాలి. అయితే పశ్చాత్తాపన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేసిండు? రూతు మనసు మార్చినట్టున్నాడు. రూతు ఆమె వెంబడి వచ్చింది. రూతు ఎలాంటిదంటే, మరి షీ వాజ్ ఉమెన్, ఆమె స్త్రీయే, కానీ ఆమె 7 మంది కొడుకుల కంటే, లేకపోతే ఎటువంటి కొడుకుల కంటే క్షేమాన్ని కలగజేసి ఆశీర్వాదాన్ని కలగజేసేటటువంటి వ్యక్తి. కొన్నిసార్లు కొడుకులు మనకు అన్నం పెడతారు, మనకు ముసలోత్తనం వస్తే చూసుకుంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ రూతు అంతకంటే, కొడుకుల కంటే ఎక్కువైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆ మనసు రూతులో కలగజేసిండు. అందుకే రూతు ఏమన్నదంటే, నన్ను పొమ్మనొద్దు, నన్ను పొమ్మనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటా, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావు నేను అక్కడనే సమాధి చేయబడతా, నేను ఎంబటి వస్తాను అన్నది. అసలు ఇట్లాంటి తీర్మానము చేయడం అంటే కష్టం. ఆమె యవ్వనస్తురాలు. ఎవరైనా తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, సొంత ఊరిని విడిచిపెట్టి, సొంత దేశాన్ని విడిచిపెట్టి, తనంటే ఎవరు ఎరగనటువంటి ప్రజల దగ్గరికి పోయి ఇబ్బందులు పడడానికి ఇష్టపడతారా? ఎందుకు వచ్చిందని అంటే, ఆ ఊర్లో బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే, ఈమె దేవుని కోసం వచ్చింది. ఉద్దేశం మాత్రం కరెక్ట్గా ఉంది. ఈ జీవితంలో కొన్ని సంతోషాలు ఉండొచ్చు. వెన్ వీ హ్యావ్ పేరెంట్స్ వీ హ్యావ్ మచ్ హ్యాపీనెస్. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకెంతో సంతోషం. వెన్ వీ హ్యావ్ రిలేటివ్స్ దెన్ దట్ టైమ్ వీ హ్యావ్ మచ్ హ్యాపీనెస్. ఈ బంధువుల ద్వారా సంతోషం, తల్లిదండ్రుల ద్వారా సంతోషం, అన్నదమ్ములు ఉంటే సంతోషం, అక్కచెల్లెళ్ళు ఉంటే సంతోషం, మనం సొంత ఊర్లో ఉంటే ఇంకా సంతోషం. మనం ఎక్కడ ఉండాలని అనుకుంటాం? సొంత ఊర్లో ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే మనకు అక్కడ సంతోషం ఉంది. మన బంధువులు ఉండరు, తర్వాత మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉండరు, తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఉండరు. కానీ మనం సొంత ఊరు కాకుండా ఇంకొక ఊరికి పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడతాం.
ఇబ్బందులు పడతాం. కాబట్టి ఇక్కడ రూతు అందరిని విడిచిపెట్టి వచ్చేసింది. ఆమె ఉద్దేశం ఒకటే. ఆ సంగతి బోయాజు గమనించిండు. జీవం గల దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చినావు, ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చును. ఉద్దేశం కరెక్ట్గా ఉంది. ఆమె ఉద్దేశం, వాట్ ఈజ్ హర్ డిజైర్? ఆమె ఉద్దేశం, ఆమె కోరిక ఏంటంటే ఆ దేవుని నేను కలిగి ఉండాలి, ఆ దేవుడు నాకు కావాలా. ఎప్పుడు ఆ దేవుడు నాకు దూరం దగ్గర అవుతాడంటే నేను అక్కడ ఆ ప్రజలతో దగ్గరికి పోయినప్పుడే ఆ దేవుడు దగ్గర అవుతాడన్న ఉద్దేశం కరెక్ట్గా ఉంది. when we have our desire is correct వే, మన ఉద్దేశం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ యాడెడ్ టు అస్, అన్నీ మనకు కలిసి వచ్చాయి. మన ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. వెంటనే మరి బోయాజు పొలంలో ఆమె పరిగెరకడానికి పోయింది. బోయాజు, నువ్వు ఎవరో అమ్మా అంటే, నేను పలాని రూతు, నయోమి కోడలు అన్నది. అయితే సరే, నువ్వు మరి ఇక్కడనే పరిగెరుకో అని చెప్పిండు. ఆమెకు కొన్ని ధాన్యం ఇచ్చిండు. ఇంటికి పోయిన తర్వాత, ఎవరి పొలంలో పని చేసుకున్నావమ్మా అని నయోమి అడిగితే ఆమె ఏమన్నదంటే, బోయాజ్ అనేటటువంటి వ్యక్తి పొలంలో మరి నేను పని చేసుకున్నాను, ఆయన నాకు నీళ్ళు ఇచ్చినారు, పేలాలు ఇచ్చినారు, తర్వాత ధాన్యం కూడా పంపించినాడు, గోధుమలు కూడా పెట్టి పంపించినాడు అన్నప్పుడు ఆమె ఒక మాట అన్నది, చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేయక మానని అతని దేవుడు దీవించును కాక. చచ్చిన వాళ్ళకు సహాయపడతాడంట, బతికిన వాళ్ళకు సహాయపడతాడంట. ప్రియమైనటువంటి వారులారా, క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదనంట? మృతమైనది. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని యొక్క సమాధానంగా వెలుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందుడని చెప్పినట్లా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. కాబట్టి విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ఎవరికైనా అన్నం లేకపోతే, మరి బట్టలు లేకపోతే మీరు సమాధానంగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్తే ఎంతవరకు కరెక్టే చెప్పండి? ఇది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఈ వాక్యం. మొన్ననే ఒక ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, మనకు తెలిసిన ఆయనే. అన్నా, క్రిస్టమస్ పండుగ వస్తుంది, మన మందిరంలో ఎంతమంది విధవరాన్లు ఉంటారో చెప్పని అంటున్నాడు. ఓ అబ్బా, ఎంతమంది విధవరాన్లు ఉంటారో చెప్పు. కాబట్టి దేవుని ప్రజలారా, మరి దేవుని వాక్యంలో మరి ఇంకొక సందర్భాన్ని కూడా మనం చదువుకుంటాం. చూడండి, మత్తయి సువార్త 25. ఇక్కడ కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు నిలబడి ఉండడం చూస్తాం. కుడివైపున ఉన్న వారిని చూసి 34వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెడితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. 37వ వచనం, అంగులు చదువు. 25:37 మత్తయి సువార్త 25:37. రంగాంకులు చదువు. 37 చదువు. ఎప్పుడు? బట్టలు ఇచ్చితివి,
ఏముంటాయి చెరసాలలో ఉండటాన్ని చూసి నీ వద్దకు వచ్చిందని ఆయన అడిగినాడు. 40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన వారిలో మరి ఒకరికి చేస్తే కనుక నాకు చేసినట్టు, నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టింది, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చినారు, రోగినై ఉన్నారు నన్ను చూడవచ్చినారు, సరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చినారు. తర్వాత మరి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టినారు. మిక్కిలి అల్పులైనటువంటి వారికి చేసినారు కనుకనే నాకు చేసినట్టు అంటూ మరి ఎడమ వైపున ఉన్నటువంటి మేకలను చూసామన్నారు. మేకలు ఎవరంట? ఎడమ వైపున ఉన్నటువంటి వాళ్ళు. మేకల స్వభావం ఎట్లాంటిదో చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపు వారిని చూసి, చెప్పించబడినటువంటి వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, నాకు దాహమే లేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉంటైనను, పరదేశి ఉండుటైనను, దిగంబరి ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగాను. అందుకు మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనా మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిత్యంగా చెప్తున్నానని వాడుతాను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. అంటే మనం చేసే క్రియలు నిత్య జీవానికి పోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తాయి. ఏం చేయడానికి? అంటే పరలోక రాజ్యంలో చేరడానికి. మనము అల్పులైనటువంటి వారికి చాలాసార్లు మనము విశ్వాసం ఉంది కనుక మేము రక్షించబడినామని చెప్పినప్పటికీ విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరం. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదని అంటే మృతమైంది అని రాయబడింది. మృతమైందని రాయబడింది. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. నాకు తెలిసి మా ఇంట్లో మా వదినకు ఆమె పెద్దగా బైబిల్ జ్ఞానము లేదని నా అభిప్రాయం. పెద్దగా చదవలేదు అనేది. ఆమెకు చదవడానికి వచ్చు, చదవలేదు. ఎందుకంటే ఆమెకు ఇంటి నిండా పనులే. పొద్దున్న లేచి ఆమె డ్యూటీలో ఉండాల. రాత్రి 10 దాకా, 10:30 దాకా ఆమె డ్యూటీలో ఉండాల. తర్వాత యథార్థమైన మనసుతో అందరినీ సేవించినటువంటి వ్యక్తి, ఇంట్లో అందరినీ సేవించినటువంటి వ్యక్తి. ఎవరు వచ్చినా ఆమె కాడికి రావాల్సిందే, ఆమె పెడితే అన్నం తినాల్సిందే, ఆడ ఉండాల్సిందే. మిగతా వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళ కాడికి పోరు ఎవరు వచ్చినా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు బైబిల్ చదువుకోవడానికి టైము లేదు. పొద్దున్న లేచే పనే ఉన్నప్పుడు ఇంకేం చదువుకుంటూ ఉంటారు. ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఆమె మీద. ఒక్కోసారి నాకే భయం అవుతుంది ఈమెకి ఏమవుతుంది అని. అంటే అంత ప్రెజర్ ఇంట్లో ఉంటుంది. అందులో ఇంట్లో ఉండే వాళ్ళు ఏమో అందరు రక్షించబడిన వాళ్ళు అంటే రక్షించబడిన వాళ్ళు ఏమి కాదు. కొంత రక్షించబడిన వాళ్ళు ఉంటే పరిస్థితి సమాధానకరంగా ఉంటుంది. రక్షణ లేని వారు కూడా ఉంటుంది, రక్షణ లేని వారు కూడా ఉండరు. అయితే ఆమెను నేను చూసినప్పుడు నాకే అంత వాక్యం నాకు తెలుసు, నాకంటే ఈమెలో మంచి లక్షణాలు ఉన్నాయి, శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, ఎట్లా ఇది సాధ్యమైంది అని. ఆమె నాకేం వాక్యం చెప్పదు, కానీ ఆమె చేసే పనులు చాలా నన్ను గ్రహింపులోకి తీసుకొని వచ్చాయి. పక్షపాతం లేకుండా ప్రేమించడం, తర్వాత ఆదివారం వస్తుంది అని చెప్పేసి బట్టలు ఉతికేయడము, తర్వాత చీరలలో దాచిపెట్టుకొని డబ్బులు, నేను రెడీ అయ్యేటరకు డబ్బులు ఇవ్వడము, తర్వాత మరి నేను రెడీ బయటకు వచ్చేటరకు ఆమెకు చెప్పి బయటికి పోతా. ఆమె కూడా తొందరగా రా, చీకటి పడేంత వరకు ఉండొద్దు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంత మన మీద అసౌకర్యంగా ఉండవచ్చు. అయితే నేను పోయేసరికి ఎంతో సంతోషం ఆమె కుడి చేయడము, తర్వాత అన్నం పెట్టడం. మా ఇన్నోళ్ళు ఆమె మీదకి కొట్లాడకపోయేవాళ్ళు. ఏందమ్మా చిన్నపిల్లోడా అట్లా చూసుకుంటున్నావు, నడి మంచం మీద కూర్చోబెట్టి గిన్నె చేతికి ఇచ్చుండావు, వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అడిగిండ్రు. మా నాయన అయితే మర్దిని చాపుకుంటుండరనమ్మా అని అంటారు లోకము అని అంటారు. ఈ రోజుటి వరకు కూడా ఆమె ఉద్దేశం నాకు తెలుసు, నువ్వు ఇంట్లో ఉండు అనేది. ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని సాక్కోవడం అంటే అంత సులువా?
బట్టలు ఉతకడం అంటే అంత సులువా? అన్నం పెట్టడం అంటే సులువా? లోకం అనే మాటలన్నీ కూడా భరించుకుంటా, లోకం అనే మాటలు మా నాయనే అన్నాడు, ఆ మనిషిని ఏమనాలా, మా మర్దిని చాక్కుంటుండారన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆమె ఇంట్లో ప్రొటెక్షన్ ఇచ్చింది. అందుకే బయటికి పోయి ఊర్లోకి సువార్త చేసి రావడానికి, పత్రికలు పంచడానికి, సేవ చేసి రావడానికి అవకాశం ఏర్పడింది. అన్నీ రెడీ అయిపోతుండే ఇంట్లో, ఇబ్బంది లేకుండా. అన్నము ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎంతో వాక్యం తెలుసు అని చెప్పుకోవచ్చు, ప్రార్థన చేస్తామని చెప్పవచ్చు, విశ్వాసులం అని చెప్పవచ్చు. ఏ క్రియలు? క్రియల దగ్గరికి వచ్చేసరికి లేనటువంటి స్థితిని, ఎంతో యుక్తితో కూడినటువంటి జీవితం క్రైస్తవుల్లో చూడడం అనేది ఎంతవరకు సరైనటువంటిది? ఈ రోజుటి వరకు కూడా ఆమె అనే మాట ఏంటంటే, నువ్వు ఇంట్లో ఉండి గిద్దలూరికి పోయేస్తుండు, లేకపోతే సేవకు పోయేస్తుండు. ఇప్పుడు ఉండలేము ఇంట్లో. ఎందుకంటే పొద్దున్న లేచే ఏ ఊరికి పోవాలో అర్థం కాదు, సేవకు పోవాలా. నేను ఇంటికాడ ఉండి ఏం లేదు, ఇంటికాడ ఉంటే నాకేమైనా పని చెప్తుంది అంటే ఏం పని ఏం లేదు. ఒక నీళ్ళ బిందె మోసిన రోజు లేదు, లేకపోతే చిన్న పని కూడా చెప్పిన రోజు లేదు. కానీ అట్లాంటి భద్రపరిచే స్త్రీలు ఉండడం, లేకపోతే పురుషులు ఉండడం. ఇప్పుడు దేవుని సేవకుడిని, నన్ను భద్రపరచినప్పుడు నేనేం సేవ చేయగలుగుతా? నన్ను నలుపుతున్నప్పుడు, నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నేనేం సేవ చేయగలను? అన్ని కష్టాలు నా మీదకి దోసి నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకోమంటే ఏం చదువుకోగలను? దేవుని స్వాస్థ్యాన్ని భద్రపరచాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏదో నవ్వులాడుతూ ఆయన సేవకులే, ఎంత కష్టమైనా ఆయనే చేసుకుంటుంటలే, అన్ని బాధలు ఆయనే పడతలే, మనకేం లేదు, చూసి చూడనట్టు పోతుండంలే అని అనుకుంటే ఎంతవరకు కరెక్ట్? అది దేవుని స్వాస్థ్యాన్ని కాపాడే లక్షణం కాదు అది. అర్థమవుతుంది కదా? కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసం ఎలాంటిది? మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. ఎంతో ప్రార్థనలు చేయొచ్చు, వాక్యము మనం చెప్పొచ్చు, కానీ మనము క్రియలు లేనప్పుడు మరి మన విశ్వాసం అనేది మృతమైంది. తర్వాత మరి క్రియలు లేని విశ్వాసం మృతం అంటూ ఇక్కడ ఒక స్త్రీని యాకోబు తెలియజేసిండు. చూడండి, ఆ మాట చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, లేకపోతే 19వ వచనం, దేవుడు అక్కడే నేను నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన నీవు, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టెను. 24వ వచనం, మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలన నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. క్రియలు కూడా మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. ఎన్నో మంచి క్రియలు చేసినప్పుడు మరి మన నీతిమంతులుగా గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. ఎన్ని మంచి క్రియలు చేసినప్పుడు. అర్థమవుతుంది కదా? మంచి పనులు చేయడంలో మేలు చేయుట యందు విసుకకుండమని దేవుని వాక్యంలో రాయబడింది. మేలు చేయుట యందు విసుకకుండా ఉండొద్దు. తర్వాత దేవుని వాక్యంలో ఒక స్త్రీని ఇక్కడ జ్ఞాపకం చేసిండు యాకోబు. అటువలే రాహాబును వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలను ఎంచబడిన కదా. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. ఇక్కడ రాహాబు అనేటటువంటి స్త్రీని మరి జ్ఞాపకం చేసిండు. ఇక్కడ రాహాబు అని అంటాడు. ఏమంటాడు? రాహాబు అని అంటాడు. ఆమె ఎవరనంటే మరి వేష. ఆమె ఎవరు? వేష. వేష ఆమె ప్రాకారం మీద ఇండ్లు కట్టుకొని అక్కడ వేష వృత్తి చేసేటటువంటి స్త్రీ. వేష వృత్తి చేసే వేషలను చూసినప్పుడు ఎవరం కూడా వీ నెవర్ గివెన్ టు ఎనీ రెస్పెక్ట్ టు హర్ బికాస్ షీజ్ అర్లాట్. ఆమె వేష కనుక మనం ఎవరం కూడా మనం రెస్పెక్ట్ ఇయ్యం. నో రెస్పెక్ట్ ఫర్ ది హర్లాట్స్. వేషలకు రెస్పెక్ట్ అనేది ఇయ్యరు ఎవరు కూడా. ఎందుకంటే ఆమె జీవితం పాడు జీవితం అని.
ఆమె జీవితం ఏంటిది? పాడు జీవితం. అయితే ఆమె ఎట్లా నీతిమంతురాలైంది? వాట్ ద రీజన్స్ బికేమ్ రైచియస్ ఉమెన్. నీతిమంతురాలు ఎట్లా అయినా అదేనంటే యెహోషువ 2 వేగుల వారిని పంపిండు యెరికోను చూసిరమ్మని. 2 వేగుల వారు ఎవరు? ఇజ్రాయేలీయులు. కాబట్టి యెరికో రాజుకు తెలిసింది 2 ఇజ్రాయేలుల వేగుల వారు వచ్చినారు మన దేశాన్ని వేగు చూడ్డానికి అని అన్నప్పుడు వెంటనే రాజు బంట్రోతులను పంపించిండు, పోయి వాళ్ళిద్దరిని పట్టుకురండి అని. వాళ్ళు ఎట్టబోవాలి అర్థము కాలేదు. ఏం చేసినారనంటే ఆమె ఇంట్లోకి పోయినారు. చూడం ఆ మాట చదువుకుందాం, ఎంత చక్కగా ఉంది ఆ మాట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి సిత్తిము నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబను నొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. కాబట్టి వారు వెళ్ళిండ్రు. వారు ఎక్కడ దిగినారని అంటే రాహాబను వేశ్య ఇంట దిగినారు. మరి ఆమె చేర్చుకోవాలి కదా. ఎందుకు చేర్చుకోదు? ఆమె వేశ్య కదా, ఎందుకు చేర్చుకోదు అని అనడానికి అవకాశం ఉంది. ఇజ్రాయేలీలు అంటే వాళ్ళకి శత్రువులుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులను చేర్చుకోరు. చేర్చుకుంటే ఆమెకి ఎంతో అపాయం ఉంది. ఏముంది? అపాయం ఉంది. కాబట్టి అయితే ఈమె ఏం చేసిందంటే మరి ఆ 2 చేర్చుకున్నది. వారు కూడా ఆ ఇంట్లోకి పోయినరు, వీళ్ళు ఈమె కూడా చేర్చుకుంటే ఆమెకు ప్రాణానికి ముప్పు ఉంది. ఇజ్రాయేలీలను వారు శత్రువులుగా భావిస్తారు, కానీ ఈమె చేర్చుకున్నది. మంచి మనసు చూడండి. ఇప్పుడు మనం ఎవరైనా మరి హిందువుల దగ్గరికి పోతే వారు మనల్ని చేర్చుకుంటారు, మనల్ని ఆదరిస్తారన్న నమ్మకం సామాన్యంగా ఉండదు. ఎవరిలో లోపల విశ్వాసం ఉంటే గిన దేవుడు యేసుప్రభువు వారు స్వార్థ చేయడానికి వచ్చినారు, మనం చేర్చుకుందామని అంటే అప్పుడు లోపల విశ్వాసం ఉంటే మాత్రమే చేర్చుకుంటారు, లేకుంటే చేర్చుకోరు. ఈమె అన్యురాలు. ఇజ్రాయేలీలు వీరికి శత్రువులను చేర్చుకున్నది. ఇంట్లో తనకు ప్రాణాపాయం ఉంది అని కూడా తెరుచుకున్నది. అంటే లోపల ఏముంది? విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నప్పుడే మనం చేర్చుకుంటాం. యేసుప్రభువు వారి యొక్క స్వార్థ ప్రకటించే వాళ్ళు వచ్చినారు, మనం ఇంటికి పిలిచి టీ ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, ఇవన్నీ విశ్వాసాన్ని బట్టే జరుగుతాయి. లేకపోతే ఎవరిని చేర్చుకోరు ఎవరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే ఆమె ఒక పని చేసింది. 3వ వచనం చూడండి, 22వ వచనం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2:2. దేశమును వేగు చూటకు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిన యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చిన నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుప తీసుకురమ్మని వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, రాజు చెప్పిండు నీ ఇంటికి వచ్చిన 2 మనుషులను తీసుకురమ్మని చెప్తే ఆమె దాచిపెట్టింది మనుషులను. ఆమె ఏం చేసింది? దాచిపెట్టి ఏం చెప్తుందో చూడండి. ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందురు. ఆమె ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. అంటే అప్పుడు అబద్ధం చెప్పినా ఆమెమి దేవుని బిడ్డ ఏం కాదు కదా. అప్పుడేమి దేవుని బిడ్డ కాదు, ఆమె ఇంకా వేశ్యగానే ఉన్నది. అప్పుడు అబద్ధం చెప్పింది. వచ్చిన సంగతి వాస్తవమే, కానీ వారు వెళ్ళిపోయినారు, మీరు తరిమితే పట్టుకుంటారని చెప్పింది. వారిని ఏం చేసిందో చూడండి. ఒక ఆడగూతురు ఎంత ప్రయాసపడిందో 2 ప్రాణాలను కాపాడడానికి చూడండి. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళి వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందరు అని చెప్పాను. 6వ వచనం అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసిన జనపకట్టెలు వారిని దాచిపెట్టాను. మిద్దె మీదకి ఎక్కించింది. తర్వాత జనపకట్టెల వారిని
దాచిపెట్టింది. ఎంత ప్రయాసపడింది ఇద్దరి ప్రాణాలను కాపాడడానికి. తర్వాత చూద్దాం. మరి ఆమె కొన్ని మాటలు పలికింది వాళ్ళ నిద్రపోక మునుపు. చూడండి, ఆ మాట చదువుకుందాం. 9వ వచనం చదవక్క, రానక్క చదువు. 9 యెహోవా ఈ దేశం యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. 10 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేస్తారో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక నా తండ్రి సరే చాలు అక్క. ఇప్పుడు అర్థమైంది కదా, ఆమెలో విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది కనుకనే ఆ ఇద్దరిని ఏం చేసింది, తప్పించింది, జనపకట్టలో దాచిపెట్టింది. మీ దేవుడు పైన ఆకాశం అందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. కొంతమంది హృదయాలు, మనం వీఆర్ లివింగ్ ఇన్ ద హిందూ కంట్రీ, హిందూ దేశంలో మనం నివసిస్తుంటున్నాం. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ ది ఫెయిత్ ఆన్ ద గాడ్, లివింగ్ గాడ్. కొంతమందికి ఈ జీవం గల దేవుని మీద ఏముంది, విశ్వాసం ఉంది. అయ్యో, ఆ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆయన నిజమైన దేవుడు. మా ఊర్లో దాదాపు కొంతమంది, అంటే 15 నుండి అటు ఇటు పిల్లలు పెద్దలు తగల 20 మంది హిందువులు మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళు హిందువులు మందిరానికి రావడమే కాదు, వాళ్ళు విశ్వాసులైనరు. సేవ తీర్చినటువంటి వారు, అనుభవం లేకొచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని బండ్ల మీద మందిరం కాడ ఇడిచిపెట్టిపోతా ఉంటారు. ఆ దృశ్యం చూసినప్పుడు ఎంత సంతోషం. రెడ్డి గారు ఉండరు, తర్వాత మంగళోళ్ళు ఉండరు, మరి యాదవులు ఉండరు, కొన్ని కులాల వాళ్ళు, యానాదుల వాళ్ళు ఉండరు. వాళ్ళు మందిరం కాడ మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందిరానికి తీసుకొస్తున్నప్పుడు దేవుని విషయమై మెత్తని మనసును కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొంతమంది దేవుని మీద కఠినమైన మనసు కలిగి ఉంటారు. కొంతమందికి మెత్తని మనసు ఉంటుంది దేవుని మీద. మెత్తని మనసు ఎలాంటిదంటే ఈ స్త్రీకి ఉన్నటువంటి మెత్తని మనసు. ఈ దేశంలో 145 కోట్ల మంది ఉండం అనుకోండి. వీళ్ళందరికీ తెలియదా ట్రంప్ క్రైస్తవుడు అని? మీరు చెప్పండి. వీళ్ళందరికీ తెలియదా క్రీస్తుని అంగీకరించిన దేశాలన్నీ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాయని వీళ్ళందరికీ తెలియదా? దేవుని కార్యాలు అందరికీ తెలుసు, కానీ బయటికి రారు వాళ్ళు, బయట మాట్లాడుకోరా. అంటే లోపల ఏముంది, కాఠిన్యమైన మనసు ఉంది. ఏముంది, ప్రతి వారికి, ప్రతి హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషునికి ఈ దేవుడు ఎంత గొప్పవాడో, ఈ దేవుని పక్షంగా మరి ఎన్ని ఘనకార్యాలు జరుగుతున్నాయో. మొన్నటిదాకా వార్తలలో ఒకటేమైనా, ఇప్పుడు కూడా వార్తలలో ఏంటంటే, ఇజ్రాయేలీలు ఉండేది 1 కోటి మంది అయితే, ఆ 1 కోటి మంది ప్రపంచాన్ని ఎట్లా తల్లకిందులు చేసినారో ఇప్పటికి చదువుకుంటా ఉండరు వార్తలలో.
కోటి మందే ప్రపంచాన్ని ఏం చేస్తూ ఉంటారు? తల్లకిందులు చేస్తూ ఉంటారు. వారితో ఎవరు పెట్టుకోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుని శక్తి, దేవుని కార్యాలు, దేవుని మహిమ అంత విశదపరచబడింది ఈ దేశానికి 145 కోట్ల మందికి. కానీ వారి కఠినమైన హృదయం దేవునికి తావు ఇవ్వకుండా పోయింది. ఎంత విచారకరమైన సంగతి. ఈ పొద్దున్న లేచే ట్రంప్ గురించి మాట్లాడుకోవటం లేదా? ట్రంప్ ఏం చేసిండు? కోపం వచ్చి పనిష్మెంట్ కింద 50% పన్ను విధించాడు భారతదేశానికి. అయ్యా 20% 15% అని వీళ్ళు అడుగుతున్నా కానీ ఒప్పుకోవటంలే. మీకు పనిష్మెంట్ అని 50% పన్ను వేసిండు. అంటే భయపడటం లేదు. ఆ ప్రపంచానికే అధినేత. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసునా? మీరు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి తెలియదా? వార్తలు చూడటం లేదు వాళ్ళు? ఇంగ్లీష్ వచ్చి మన సాధ్యమైనంత వరకు ప్రతి వారికి కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ వస్తుంది. సో ఒక సభలో ట్రంప్ ఏం చేసిందంటే బైబిల్ తీసుకుపోయి దిస్ ఈజ్ మై బైబిల్ అంటున్నాడు. ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్కి పోయినాను అని అన్నాడు. ఇందులో ఉన్న వాక్యాలు నాకు బాగా కంఠోపాఠం ఉండదు అని అన్నాడు. మనం ఒక పాట ఇంగ్లీష్లో ఎంత బాగా పాడుతున్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నా ఒక విలేకరి మాట్లాడితే ఏమన్నాడంటే, నువ్వు విశ్వాసం ఉందే దేవుని మీద అంటే, అవును నేను క్రిస్టియన్ను, నేను దేవుని మీద విశ్వాసం ఉంది, నాకు ప్రతి ఆదివారం చర్చికి పోతాను అన్నాడు. తర్వాత క్రిస్టమస్కి ఈస్టర్కి పోతాను అన్నాడు. తర్వాత ప్రత్యేకమైన సందర్భాలలో కూడా నేను చర్చికి పోతానని అన్నాడు. వీళ్ళందరికీ తెలియదా ఎట్లా దేవుడు ఈ ప్రపంచాన్ని క్రైస్తవుల ద్వారా ఆశీర్వదించినాడో? ఈ కరెంటు ఉపయోగించుకునేటప్పుడు తెలియదా థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టినాడని? అందుకే భారతదేశంలో ఉన్న వాళ్ళని ఏమంటారంటే అంధభక్తులు అని అంటారు. వాళ్ళకి ఎంతన్నా కనపడుతున్నా కానీ దేవుని కార్యాలు వాళ్ళు చూడలేరు. చూసు కన్నులు దేవుడు ఇయ్యలే నేటి వరకు. ఎందుకో మరి వారి కఠినమైన హృదయాన్ని బట్టి. నీకు తెలియదా కరెంట్ ఎవరు కనిపెట్టింది? రైలు ఇంజన్ ఎవరు కనిపెట్టింది? విమానాన్ని ఎవరు కనిపెట్టింది? తర్వాత ఆపరేషన్ చేయడానికి ఏంది మత్తు మందు ఎవరు కనిపెట్టింది? తర్వాత మందులు కనిపెట్టింది ఎవరు? మనం వాడుకునే అన్నీ ఎవరు కనిపెట్టినారు? నీకు తెలియదా ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయో? అంధభక్తులకు ఏం తెలుస్తుంది? గుడ్డి భక్తులు, చూస్తున్న కన్నులు, చూసే కన్నులు లేవు, గ్రహించే మనసు లేదు. ఈ స్త్రీ ఏమన్నదో తెలిసిన, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. ఆ దినాలలో బాషాను రాజైన ఓగు, సీహోను రాజైనటువంటి బాషాను రాగు సీహోను ఇద్దరు రాజులు ఉండరు. అమోరీల రాజులైన ఇద్దరు, సీహోను ఓగు. వీళ్ళిద్దరు బలమైన రాజులు ఆ దినాలలో. నేను చెప్పేది అర్థమవుతుందా? బలమైనటువంటి రాజులను ఏం చేసిండ్రు? ఓడగొట్టేసిండ్రు. తర్వాత ఎర్ర సముద్రం వారి ఎదుటేమైంది? పాయలుగా చీలింది. దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించి వాళ్ళని పోషిస్తున్నాడని తెలుసు. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉంటున్నాడని తెలుసు. మీదుట ఎట్టి మనుషునికే నేను ధైర్యము చాలదని ఆ స్త్రీ దేవుని యొక్క శక్తిని బట్టి తగ్గించుకొని వినయ మనసు కలిగి, మెత్తని మనసు కలిగి నడుచుకున్నది. అందుకే రక్షించబడింది. ఊరికే రక్షించబడరు. ఈ 145 కోట్ల మందికి ఈ మాటలన్నీ తెలియవా యేసుప్రభువు వారి గురించి? ఎందుకు వారు అంత హృదయం కఠినపరుచుకున్నారు? దేవుని కార్యాలు విని, దేవుని కార్యాలు చూసి కూడా దేవుని హృదయాన్ని కఠినపరుచుకున్నారు మిగతా ఎరికో ప్రజలు. కానీ ఈ స్త్రీ ఏం చేయబడింది? హృదయాన్ని మెత్తన చేసుకొని దేవుని బిడ్డలను కాపాడింది. వాళ్ళు కూడా అన్నారు, నువ్వు మాకు ఉపకారం చేసినావు, మేము కూడా నీకు తప్పకుండా ఉపకారము చేస్తాం, కానీ ఇంటికి ఎర్రని దారం కట్టుకోమని చెప్పిండ్రు. పోయి యెహోషువకు చెప్పిండ్రు. ఒక స్త్రీ ఆమె మా ప్రాణాలను కాపాడింది, మనం ఆమెను తప్పకుండా కాపాడాల్సిందే అని అడిగింది. సరే అని చెప్పిండు. కూలింది, నేలమట్టమైంది. ఏంది? చుట్టూ ప్రాకారం. ఆ ప్రాకారం ఎంత పెద్దది? ఒక కారు ఇట్ట పోవచ్చు అంటే ఒక కారు ఇట్ట రావచ్చు అంటే అంత పెద్ద ప్రాకారం కూలింది, నేలమట్టమైంది. ఇప్పుడు ఇండ్లు కరెక్ట్గా నేల కాడికి వచ్చింది. ఎవరి ఇండ్లు? రాహాబు యొక్క ఇండ్లు. ఇప్పుడు ఆమె కిటిక్కున్న దారాన్ని బట్టి ఆ ఇంటిని మాత్రం ఏం చేసినారు? కాపాడినారు. కాపాడినారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరినీ కాపాడింది. ఇప్పుడు ఆమె ఏడ ఉండాలా? కాపాడిండ్రు సరే, ఇప్పుడు వాళ్ళ బంధువులు చచ్చిపోయి, రాజులు చచ్చిపోయి, మనుషులందరూ చచ్చిపోయి, ఇప్పుడు ఏడ ఉండాలా? అందుకే నువ్వు పాలెం లోపలికి రావడానికి వీలు లేదు. ఇజ్రాయేలుల పాలెం లోపలికి రావడానికి వీలు లేదు, కానీ నువ్వు పాలెం బయట ఉండను అని చెప్పింది రాహాబు ఆమె కుటుంబాన్ని. రాహాబు
రాహాబు కుటుంబాన్ని బయట ఉండమని చెప్పిండు, పాలెం కుటుంబం. సరే బయట ఉండడమో యాన్న ఒకసారి మొత్తం మీద తప్పించుకున్నాం కదా ఆ నష్టం నుండి అనేది ఆమె అభిప్రాయం. అయితే సల్మాను అనేటటువంటి ఇజ్రాయేలుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, రాహాబును. సల్మాను రాహాబునందు సల్మాను మరి ఎవరిని కన్నాడు? ఆ మాట చదువుకుందాం, రూతు గ్రంథంలో ఆ మాట చదువుకుందాం. రాహాబునందు సల్మాను ఓబేదును కన్నాడు, ఓబేదు ఎస్ఐని కన్నాడు, ఎస్ఐ దావీదును కన్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. రూతు గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది రూతు గ్రంథం. చదువు అక్క, లాస్ట్ వచ్చిన 4వ అధ్యాయం 18, 19, 20, 21 చదవండి. ఇక్కడ సల్మాన్ అనేటటువంటి మాట ఉంది కదా. సల్మాన్ ఎవరిని కన్నాడు? బోయాజును కన్నాడు. బోయాజు ఓబేదును కన్నాడు. ఓబేదు ఎస్ఐని కన్నాడు. ఎస్ఐ దావీదును కన్నాడు. మళ్ళా మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ సల్మాన్ అనేటటువంటి వ్యక్తి మరి రాహాబును పెళ్లి చేసుకున్నాడు. సల్మాన్ అనేటటువంటి వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాహాబును. కనుక 5వ వచనం, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును, ఓబేదు ఎస్ఐని కనెను. ఈ బోయాజు కూడా ఎవరనంటే ఈ రాహాబునందు బోయాజు కనెను. బోయాజు ఎవరనంటే రాహాబు కొడుకు. ఎవరి కొడుకు? రూతు భర్త బోయాజు ఎవరి కొడుకు? రాహాబు కొడుకు. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. మనం చదువుకున్నాం కదా రూతు గ్రంథంలో బోయాజు. ఈ బోయాజు అనేటటువంటి ఆయన ఎవరి కొడుకు? ఎవరి కొడుకు అండి? బోయాజు ఎవరి కొడుకు? రూతు కొడుకు, రాహాబు కొడుకు. బోయాజు రాహాబు కొడుకు. బోయాజు రాహాబు రాహాబు ఎవరు? వేశ్య. ఇజ్రాయేలుడు మళ్ళీ ఆమె రక్షించబడిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు సల్మాను రాహాబునందు బోయాజును కన్నాడు. తల్లికి ఏ లక్షణాలు ఉన్నాయో, మంచి చేసే లక్షణాలు, ఈ బోయాజు కూడా అయ్యే లక్షణాలు ఉంది. ఇదే వంశంలో పుట్టినాడు ఎవరు? యేసుప్రభువారు. ఆయనకు కూడా యేసుప్రభువారు అందరికీ మేలు చేసుకుంటూ పోయినాడని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుప్రభువారు ఆయన జీవితం అంతా రోగంతో ఉన్న వారికి మేలు చేసినాడు, కష్టాలలో ఉన్నటువంటి వారికి మేలు చేసినాడు, దయాలు పట్టినటువంటి వారికి మేలు చేసినాడు. తర్వాత అందరికీ సహాయపడినాడు యేసుప్రభువారు. అందరి కొరకై ప్రాణం అర్పించినాడు. ఎందుకంటే మేలు చేసేటటువంటి కుటుంబము, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు అని అంటే మనలో క్రియలు లేవు. ఎవరైనా దప్పికొంటే నీళ్ళు ఇచ్చేటటువంటి వారంగా లేము. ఎవరైనా ఆకలి కొంటే అన్నం పెట్టేటటువంటి వారంగా లేము. ఎవరికైనా బట్టలు లేకపోతే సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేవు. ఎవరైనా బాగలేకపోతే మనము పరామర్శించే వారంగా లేము. ఎంతకాడికి మనము క్రియలు లేనటువంటి వారంగా ఉండడం ద్వారా క్రియలు కలిగిన వ్యక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత క్రియల ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడినాం. తర్వాత క్రియలు లేని విశ్వాసం మృతమని రాయబడింది. మాకు విశ్వాసం ఉంది, దేవుని మీద క్రియలు కూడా ఉన్నాయి. అప్పుడే పరిపూర్ణత అనేది మనలో చూడగల ప్రజలు. ప్రియమైనటువంటి వారు, మనం ఏం ప్రార్థన చేయాలి? నేను అల్చందలపల్లి అని ఒక ఊరికి పోయినాం, నేను ప్రభాకర్ అన్న సువార్త చేయడానికి. అంటే మామూలుగా ఈ దేవుని పని మీదనే పోయినాం. ఆయనకు దప్పికయింది. ఎవరికి? ఈ ప్రభాకర్ అన్నకు. ఆయన ఏదో పెద్ద మనిషి అన్నట్టు ఒక ఆమె నీళ్ళు అడిగిండు. అమ్మా నీళ్ళు అమ్మ, వాళ్ళ హిందువులు, నీళ్ళు అమ్మ. వాళ్ళ ఇంట్లో ఆయన వచ్చి లేవుపో అన్నాడు. ఓ అమ్మ,
ఆయన అంటాడు, అన్న జీవితంలో ఇలాంటి అవమానాన్ని ఎదుర్కోలేదు. లేవు మనం. వాళ్ళ హృదయాలు బహు కాఠిన్యమైనవి. వాళ్ళ నుండి ప్రేమను ఏ రీతిగా మనం పొందగలం? ప్రభు రక్తంతో కడగబడి ప్రభు యొక్క ఆత్మచేత ఆవరించబడినటువంటి మనలోనే దైవ ప్రేమ ఉంది. మీరు ఎంత కాఠిన్యాన్ని ఎదుర్కొంటారో బయటికి పోతే. కారణం ఏంటంటే వాళ్ళని ఆవరించినటువంటి ఆత్మ, దురాత్మ, వాళ్ళలో దయ, కనికరము, ప్రేమ అనేవి అన్నటికీ ఉండవు. అదే దేవుని బిడ్డలలో ఆవరించిన ఆత్మ దేవుని ఆత్మ గనక కనీసం అంటే మా పోతున్నా కానీ అన్న కొంచెం నీళ్ళు తాగిపోదురా అన్న అని అంటారు. ఎందుకంటే నా పెరట గిన్నెడు సల నీళ్ళు ఇచ్చేవాడు తన ప్రతిఫలము పోగొట్టుకోడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. అంతేనే కదా. శిష్యుని చేర్చుకున్నవాడు శిష్యుని ఫలము పొందును. నా పేరట గిన్నెడు సల నీళ్ళు ఇచ్చి తన ప్రతిఫలం పోగొట్టుకోడు అన్న వాక్యం దేవుని ఆత్మచేత ఆవరింపబడినటువంటి దేవుని బిడ్డలకు తెలుసు. క్రీస్తు యొక్క ఆత్మ వారిలో ఉంది, ఆవరించి ఉంది. వారు తెలియకుండానే ఎన్ని క్రియలు, దేవుడు తమను ఆవరించిన ఆత్మను బట్టి ఎన్ని మంచి క్రియలు చేస్తూ ఉంటారో, ఎన్ని మంచి క్రియలు. కాబట్టి దేవుని ఏర్పాట్లోకి వచ్చినారు. ప్రియమైనటువంటి వాళ్ళ చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఆంటీ పద్మ ఆంటీ, నేను చెప్పేటి అర్థమవుతుందా? చెప్పేది నేను చెప్పేది అర్థమవుతుంది కదా. క్రైస్తవ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి అనేది ఒకటి. వాళ్ళు పాటించింది బైబిల్. ఏం పాటించినారు? బైబిల్ పాటించినారు. అందులో ఒక సందర్భం ఉంది. ఏంటంటే సంఘం ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఏం చేసినారు? తమకున్న చిరాస్తులను అమ్మి అందరూ అపోస్తలుల పాదముల ఎదుగు ఇచ్చినారు. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం నుండి. అంకుల్ చదవండి. 32 నుండి 35 వరకు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారైండిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మయు గలవారైండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండును. చదవక ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనక వారిలో ఎవరికి కొదవ లేదు. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది. ఇప్పుడు నా కాడ బండి ఉంది, లేకపోతే అంకుల్కి బండి ఉంది, రంగయ్య అంకుల్కి బండి ఉంది కదా. ఒకవేళ ఆ బండిని ఇప్పుడు నాకు బండి లేదనుకోండి, నేనేం చేయాలా? అంకుల్ కాడ ఉంది కదా బండి, నా అవసరానికి నేను తీసుకుపోతాను. అంకుల్ కూడా ఏం చేయాలా? ఇది నాదే కదా, నీది కూడా, నువ్వు కూడా వాడుకోవచ్చు అనే మనసు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. అర్థమవుతుంది కదా. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. తర్వాత మరి తర్వాత ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. ఎవడును 32 ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. నేను చెప్పే మాట అర్థమైంది అక్క? ఏదైనా ఒక వస్తుంది, నాది ఇది అనుకోవటంలే, అందరిది అని అనుకుంటారు. అందరిది అని అనుకుంటుంటారు వాళ్ళు. మనమైతే మా వస్తువులయా, నీ వస్తువు వేరు, మా వస్తువు వేరు, మాది వేరు, మీది వేరు, మాది వేరు, దేవుని బిడ్డలము. ఇలాంటి ఎవరు సంపాదించుకున్నది వాళ్ళదే అన్నట్లుంటే ఎక్కడ మనం ఈ దైవ నియమం ప్రకారం ఉన్నాము? ఎందుకు, ఎట్లా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? నేను సంపాదించుకున్నా నాదే, నేను సంపాదించుకున్న డబ్బు నాదే, నేను సంపాదించుకున్న నా ఇండ్లు. మరి ఎట్లా మనకు కలిగింది మనదే అనుకుంటుంటే
ఇది ప్రభు మెచ్చే విషయమా? వాళ్ళు అనుకోలేదు అట్లా. వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి వారి ఏమనుకుంటున్నాం అంటే మా కలిగింది మాదే, మాదే దేవుడు మాకు ఇచ్చిండు, మేము నీకెందుకు ఇవ్వాలా, మేము నీకెందుకు ఇవ్వాలా? ఇట్లాంటప్పుడు ఎక్కడ మనకు తృప్తి దొరుకుతుంది? ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలామంది ఎంతో సంపాదిస్తున్నారు, నేను సేవ చేసుకుంటున్నా, మాకు ఉద్యోగం ఇచ్చిండు, మాదే అంటే దీని అర్థం ఏంటిది? దేవుడు మాకు ఉద్యోగాలు ఇచ్చిండు, మాకు కార్లు ఇచ్చిండు, బండ్లు ఇచ్చినాడు, అన్నీ మాయే, నీకు సేవ చేసుకుంటున్నావు, నీకేమీ లేదు దేవుడు ఓ అంటే ఎట్లుంటుంది మనిషికి? ఒకసారి వినండి. ప్రభు వాళ్ళకి ఇచ్చినవని కదా నువ్వు. ఇది సమిష్టి విధానం అవుతుందా? ఇది ప్రభు మెచ్చేటటువంటి కారణమే కార్యమేనా? మాకిచ్చిండ దేవుడు, మేము నీకెందుకు ఇవ్వాలా అనేటటువంటి విధానం సమిష్టి విధానం కాదు. అందుకే దేవుని ప్రజలలో పేదరికం ఎందుకు ఉంది అంటే, మెనీ ఆఫ్ అస్ మచ్ పూర్నెస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. దేవుని సంఘములో పేదరికం ఉంది. ఎందుకని అంటే సమిష్టి విధానం లేని కారణాన్ని బట్టి. ఒక అక్క ఉంది, బండి అడుగుతుంది, అక్క నేను మందిరం కాడు ఉంటే నువ్వు అడక్కోకుండా తాళం ఉంటుంది తీసుకొని నూకు నేను ఆమె ఏమన్నదంటే ఒకరోజు ఫోన్ చేసి వేరే ఊరిలో ఉన్నా అన్న, రాత్రి ఆమె కూతురికి జ్వరం వచ్చి ఫోన్ చేసింది బండి కోసం, వేరే ఊరిలో అన్న గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి నడుచుకుంటూ పోయి వచ్చిన ఎత్తుకొని రాత్రి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉందా? ఈ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి రాత్రి అది నడుచుకుంటూ బాధ అనిపించింది. నేను చెప్పిన, ఎప్పుడు కూడా నేను మందిరం కాడున్నా, నీ గిద్దలూరులో ఉన్నా కానీ నన్ను నా కాడ తాళమున్న గుంజుకొని పోక్క అని చెప్పిన. మనలో సమిష్టి విధానం లేదు కనుకనే పేదరికాన్ని అనుభవిస్తుంటున్నాం. ఎవరు సంపాదించుకున్న వాళ్ళే, ఎవరి ఇండ్లు వాళ్ళదే, ఎవరి పరిస్థితులు వాళ్ళే. ఎక్కడ భేదం అనేది కలగలేదా దేవుని సంఘంలో? ఒకరి అవసరతలో ఇంకొకరి అవసరాలు కనుక క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట? ఎన్నో విషయాలు మనం సరి చేసుకోవాలి దేవుని ప్రజలారా. ఎప్పుడైతే నేను చెప్తా హుషారుగా, ఒక్క మాట చెప్పిన, చాలామంది హుషారుగా నడుచుకోవచ్చు. హుషారుగా నడుచుకోవడం ద్వారా అంతరంగంలో దేవుని యొక్క మెప్పు పొందలేము. ప్రతిదీ లోగడ గమనిస్తున్నటువంటి దేవుడు, అరే నా మెప్పు పొందలేకపోయినాడు కదా, నేను ఈ వ్యక్తిని చూసి సంతోషించలేకపోతున్నా కదా. కాబట్టి ప్రభు తన రక్తంతో ఏం చేయను గాక. నేను ఎందుకు ఈ ప్రార్థన వాక్యములు ఇవన్నీ చెప్పినానంటే, ఇవన్నీ మనం అలవాటు చేసుకోవడానికి ప్రభుని అడుగుదాం. ప్రభు మంచి విషయాలలో మమ్మలను ఆసక్తి పరులుగా చేయి, సత్క్రియలు చేయడంలో ఆసక్తి పరులుగా చేయి ప్రభు. నిన్ను ప్రేమించడంలో మేము తప్పిపోకుండా యథార్థంగా ప్రేమించడానికి సహాయం చేయి. కాబట్టి ప్రభు మనం కనికరించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ఒక తర్వాత ప్రభాకరన్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తారంట. అంకుల్ కోసం ప్రార్థన చేయండి, ఆంటీ కోసం, పద్మాంటి కోసము, తర్వాత పుల్లక్క, మల్లేశ్వరక్క ఎగ్జామ్స్, మన సంఘం కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం.